హలో అందరికీ, ఈ వీడియోలో వచ్చి మనం బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి వచ్చేసి కప్స్ స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడు మనం లైనింగ్ పెట్టుకున్న తర్వాత కింద హెమ్మింగ్ పట్టీ కోసం ఫోల్డింగ్ కోసం అక్కడ ఫస్ట్ మెజర్ చేసుకున్నాను కదా, స్కేల్తో ఒక లైన్ గీసాను. ఇప్పుడు మెజర్ చేసేది వచ్చి బ్యాక్ సైడ్ వీప్ ఉంది, అంటే లెంత్ మెజర్ చేస్తున్నాను. నేనైతే బ్లౌజ్తో మెజర్ చేస్తున్నానండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఇలా రివర్స్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోండి. అసలు ఇది ఖర్చు అన్నట్టు, అంటే మన బ్లౌజ్ ఎంత ఉందో అది బ్లౌజ్, అది అసలు ఎక్స్ట్రా పెట్టుకుంది ఖర్చు. ఇప్పుడు పెట్టుకున్నాం కదా, అది తన బాడీ లూజు ఖర్చు కోసం ఉంది కదా, అది ఆ లెక్క. ఈ ఎక్స్ట్రా వచ్చి బ్యాక్ సైడు వీపు దగ్గర మనం కట్స్ అవి పెట్టుకుంటాం కదా డాట్స్, ఆ డాట్స్ కోసం అని చెప్పేసి ఇటు పక్క ఉన్న ఎక్స్ట్రా. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు స్కేల్తో మాత్రం లైన్స్ కొట్టండి అలాగా స్ట్రైట్గా, అంటే మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది కటింగ్ చేసుకునేదానికి, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు నెక్ దగ్గర స్కేల్లో స్ట్రైట్గా పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ కొట్టేసుకోండి. అది వచ్చేసి ఖర్చు దగ్గర. ఇప్పుడు నేను మెజర్ చేసుకున్నాను కదా, 2.5 మెజర్ చేసుకున్నాను. మనం ఎంత మెజర్ చేసుకున్నా వాళ్ళ బాడీకి తగ్గట్టు, అంటే వాళ్ళకి ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. అలానే విత్, అంటే బ్యాక్ సైడ్ విత్ ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత మెజర్ పెట్టుకోండి. ఇప్పుడైతే నేను తనకు వచ్చేసి 6 ఉందండి ఆర్మ్ డౌను, చంక ఆల్రెడీ ఫస్ట్లో మనం మెజర్ చేసుకున్నాం కదా దాని ప్రకారం. అలానే బ్యాక్ సైడ్ నెక్కు కూడా సేమ్ అంతేనండి, తనకి 2.5 ఉంది. అలానే మెజర్ చేసుకున్నాను. ఇక్కడ చంకకి రౌండ్ తీయాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని నేను ఇలాంటి స్కేలు, ఈ 9 ఆకారంలో ఉన్న స్కేల్ యూస్ చేస్తున్నాను అండి. ఎందుకంటే ఇలా చేత్తో కూడా తిప్పుకోవచ్చు. ఇదేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డాట్ పెట్టాను కదా, అక్కడి వరకు తనకి ఎగ్జాక్ట్ తనకి ఫిట్టింగ్ అది. చూడండి, ఇప్పుడు నేను అక్కడ 3 డాట్స్ పెడుతున్నాను కదా, ఆ ప్లేస్లో తనకి ఫిట్ అవుతుంది, అంటే అది అసలు అన్నట్టు. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నదంతా ఖర్చు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయి, ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అండి, బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం ప్రాపర్గా. చూడండి, చూసుకొని నీట్గా కట్ చేసుకోండి. మనం మెజర్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోండి. ఎంతవరకు అయితే మెజర్ చేసామో అంతవరకు కట్ చేసుకోండి. వీడియో కూడా స్లోగా పెట్టాను, క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి. అలానే నెక్ దగ్గర, అంటే షోల్డర్ దగ్గర చిన్న డాట్ ఇచ్చుకోండి. అలానే ఇక్కడ ఖర్చు, అంటే మెయిన్ పార్ట్ అవి ఉంటాయి కదా స్టిచ్చెస్ వేసుకునే దగ్గర కూడా సేమ్ అలానే ఇచ్చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ అండి, ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, అలానే పీసెస్ ఆపోజిట్ సైడ్కి ఉండాలండి. ఇది హ్యాండ్ కోసం, ఫోల్డింగ్ మాత్రం మన వైపుకు ఉండాలి. హ్యాండ్ మెజర్ అంటే ఆది బ్లౌజ్ మెజర్ తీసుకున్నాను. చూడండి, ఆది బ్లౌజ్కి వచ్చేసి అది వేసుకొని లూజ్ ఫస్ట్ కింద పక్క ఖర్చు కొంచెం ఉంచేసుకొని లూజ్ చూశానండి, ఆ లూజ్ కూడా పెట్టుకున్నాను. అలానే చంక దగ్గర కూడా చూశాను. నేను ఆదికి తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి, తన బ్లౌజు రాశీ హ్యాండ్స్ ఉందండి, రాశీ హ్యాండ్స్ 12 ఇంచెస్ ఉంది. రాశీ హ్యాండ్స్కి అంటే వాళ్ళు మెయిన్ 10 ఇంచెస్ పెట్టుకున్నారు, 12 ఇంచెస్ వచ్చేసి రాశీ హ్యాండ్స్ కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నారు. ఇప్పుడు మనది నార్మల్ హ్యాండ్ కింద, అంటే కట్ వర్క్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనకు అంత అవసరం లేదు కాబట్టి 10 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్నాను కదా, 10 ఇంచెస్ తీసుకొని ఒక 2 ఇంచెస్ అక్కడ డాట్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ 9 ఆకారంలో స్కేల్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను దీన్ని చంక కోసం తీసుకున్నా. అలా కాకుండా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఇది ఉండటం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది, మనం చూసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, వీడియోలో చూస్తున్నాను కదా, అలా కట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి డబల్ స్టెప్ కట్ వర్క్ పెడుతున్నాను అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, హ్యాండ్కి డబుల్ స్టెప్ వస్తుంది, శారీ కలరు బ్లౌజ్ కలరు. చూడండి, దానికోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను నేను. చూడండి, వీడియోలో చూస్తున్నాను, బ్లౌజ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను అండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి స్ట్రైట్గానే పెట్టానండి. వాళ్ళ బ్లౌజ్ కూడా సేమ్ స్ట్రైట్ కట్లోనే ఉంది. అలానే ఫ్రంట్ దగ్గర నెక్ చూస్తున్నాను. చూడండి, నేను ఫోల్డింగ్ చేసుకొని నెక్ దగ్గర, అంటే నెక్ ఎంత లెంత్ ఉందో అది చూసుకుంటున్నాను.
అలానే కింద పక్క కూడా ఒక డాట్ పెట్టుకోండి. ఎంత మెజర్మెంట్ అంటే ఖర్చులు బొంగ వాళ్ళది ఎంత మెజర్ ఉందో చూసుకోండి. సేమ్ వీళ్ళది ఫ్రంట్ బ్యాక్ మొత్తం 2.5 ఇంచే ఉందండి వెడల్పు. అలానే డీప్ వచ్చేసి తంది 6.5 5.5 ఏమో ఉంది చూడండి. అంటే నేను బ్లౌజ్ తోటి మెజర్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి చంక లోతు అండి. ఫ్రంట్ పక్క కొంచెం చంక లోతు తీసుకోవాలి. దానికోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి. అలానే చూసుకోండి. ఇక్కడైతే నేను నెక్ కట్ చేయట్లేదు, నెక్ మొత్తం క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటాను. అది కూడా చూపిస్తాను వీడియోలో. సేమ్ ఎలా అయితే మెజర్ చేసుకున్నాం అలానే ఇక్కడ 2 టక్స్ ఇచ్చేసండి. జస్ట్ అలా కట్ చేసేయండి చిన్న పీస్గా. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా. ఇటు సైడ్ కొంచెం క్లాత్ ఉంది కదా, అక్కడ మాత్రం కొంచెం క్లాత్ అతుకు వేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, నేను దీన్ని నార్మల్ లెక్కలో వేసుకున్నా. కానీ ఇక్కడ నేను కప్స్ పెట్టాలి కాబట్టి అది మనకు అవసరం లేదు. కప్స్ పెట్టిన తర్వాత అంటే ప్రిన్సెస్ కట్ కుట్టి కప్స్ పెట్టిన తర్వాత అక్కడ నేను బెల్ట్ వేసుకుంటా. అంటే షేప్ బెల్ట్కి లోపలికి తిప్పుకుంటా చిన్న పీసు. అందుకోసం ఆ పీస్ కట్ చేసేసానండి. అంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. చూడండి ఎగ్జాక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది. 1/2 ఇంచ్ కూడా ఆ షేప్ బెల్ట్ కోసం అంటే వెనక బెల్ట్ వేసుకుంటాం, ఫ్రంట్ బెల్ట్ వేసుకుంటాం కాబట్టి రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షేప్ వెడల్పు ఎంత ఉందో చూస్తున్నా. షేప్ వెడల్పు ఎంత ఉందో చూస్తున్నాను. చూడండి అక్కడ 5 వచ్చినట్టుంది. ఇక్కడ నేను 2.5 పెడుతున్నాను. 2.5 పెట్టుకొని అంటే హైట్ అంటే అప్ ఎలా చేయాలి, అప్ చేయాలంటే కొంచెం లెంత్ తీసుకోవాలి కదా, పైన 4.5 పెట్టుకున్నాను హైట్ కోసం. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ డ్రా చేసుకున్నానండి. చూడండి ఈ స్కేలు చాలా వాటికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనం అంటే ఇదేనే కాదు, షేప్స్ డాట్స్ వేయాలన్నా కూడా ఇలా క్రాస్గా వేస్తేనే షేప్ కుదురుతుంది. మనం స్ట్రైట్గా వేసామనుకో అది కొంచెం ఎట్లా అంటే లెగిసినట్టు కనిపిస్తుంది. అది నీట్ ఫినిషింగ్ ఒక కప్పులా రావాలంటే ఈ షేప్లో ఇవ్వాలండి. మనం కొంచెం క్రాస్ రావాలి. ఇప్పుడు ఇదే ఇలా ఈ ప్రింట్ని వెనక సైడ్ పడాలంటే ఇది చూడండి, ఇది చూపించాను కదా, ఇలా పెట్టండి. అంటే నేను ఎలా డ్రా చేశానో అలా చేసామంటే అంటే ఈ చూడండి బ్యాక్ సైడ్కి కూడా ఆ ప్రింట్ వచ్చేస్తుంది. అలా చేసామంటే ఇది కూడా యూజ్ ఉంటుందండి. కుదిరితే ఇవి తీసుకోండి. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్యాన్వాస్ మీద కటింగ్ చేస్తున్నాం. చూడండి క్యాన్వాస్ మీకు ఎంత కావాలో అంత తీసి పెట్టుకోండి. నాకు కావాల్సినంత నేను ముందే చూసి కట్ చేసుకున్నాను. మన బాడీ అంటే మెజర్మెంట్కి ఆది బ్లౌజ్ తీసుకొని అసలు ఖర్చుకి కొలుసుకున్న తర్వాత చూడండి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇదైతే తనకి అంటే తన బ్యాక్ సైడ్ అండి. నేను ఈ షేప్ ఇచ్చుకున్నాను. చూసారు కదా వీడియోలో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కోసం ఈ షేప్ ఇచ్చుకున్నా. ఇది కూడా ట్రెండింగ్లోనే ఉందండి. బాగా యూజ్ చేశారు అందరూ ఈ షేప్ని. ఇది ఎక్కువ శాతం ఫ్రంటే పెట్టారు. నేను బ్యాక్ ట్రై చేశాను. అలానే ఫ్రంట్ పక్కకు వచ్చేసి ఇలా స్కాలప్ ఇచ్చానండి. వీడియోలో చూస్తున్నారు కదా, స్కాలప్ కోసం అంటే ఉన్నాయి అదే కట్ వర్క్ స్కేల్స్ అవి ఉన్నాయి నా దగ్గర ఉండింది. కానీ కొంచెం విరిగిపోయింది. అది తీసేసి నేను చేత్తోనే మెజర్ చేసుకోగలను, కానీ మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇలా డ్రా చేసుకొని దాన్ని అంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ రౌండ్గా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సారీ అది నేను కొంచెం ఫ్రంట్కి తీయటం వల్ల వీడియో కొంచెం తగ్గిందండి. చూడండి నా సైడ్కి తీసుకున్నాను అందుకని అలా అయింది. చూడండి ఇప్పుడు క్లియర్గా పెట్టాను. అలానే హ్యాండ్స్కి డబల్ స్టెప్ కట్ వర్క్ అని చెప్పాను కదా, అలానే 4 అంటే 4 మడతల మీద నేను స్కేల్ తోటి స్ట్రైట్గా కొట్టుకొని 1.5 ఇంచ్ పెట్టుకొని ఇలా స్కాలప్ డ్రా చేసుకున్నాను అండి. అలానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి స్ట్రైట్గా అవి ఏ పీస్ కాపీస్ కట్ చేసుకోండి. ఇలా వస్తుందండి హ్యాండ్కి, సేమ్ ఇలానే వస్తుంది. ఈ క్లాత్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నాను అండి. 1/2 మీటర్ వచ్చేసి వీటన్నిటి కోసం అండి. ఇవి బ్యాక్ సైడ్ రివర్స్ వేసి హెమ్మింగ్ చేసుకునే దానికోసం. అలానే ఫ్రంట్ బ్యాక్ మెయిన్ పార్ట్ మీద ఈ లైనింగ్ పార్ట్ వేసి కట్ చేసుకోండి. ఇంకా మిషన్ స్టిచ్ వేయాలంటే మిషన్ స్టిచ్, లేదంటే గమ్ తోటి అంటించేసి డిజైన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.